ఆచి చికెన్ మసాలా. జగన్ దగ్గర వల్లభనేని వంశీ పరిస్థితి దారుణం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఇది మన తాడేపల్లి రావడానికి. సో ఎందుకంటే ఇదే రాజమండ్రి రూరల్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు కదా, దానికి వచ్చారు. సరే ఎయిర్పోర్ట్లో దిగుతారు కదా, దిగంగానే మరి దగ్గర ఉన్న వైసీపీ నాయకులు క్యాడరు కొంతమంది వెళ్తారు కదా రిసీవింగ్కి. వల్లభనేని వంశీ పరిస్థితి చూడండి. ఒక సామాన్య ప్రజలలాగా ఆ బ్యారిగేడ్ల అవతలుండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటుంటే అని చెయ్యెత్తి జగన్మోహన్ రెడ్డి గారు చూసి జస్ట్ ఒక సెకండ్ ఇచ్చి అట్లా పట్టుకొని వెళ్ళిపోయారు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరెవరు ఉన్నారు చూసారా? దేవభక్తుని చక్రవర్తి, దేవినేని అవినాష్. అంటే వీళ్ళిద్దరూ కూడా ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు కాదు. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్గా వెళ్ళి కలిసి మాట్లాడేంత యాక్సెస్ అయితే వాళ్ళకు ఉంది. వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నాడండి? బ్యారిగేడ్ అవతల ఉన్నాడు. ఏంటి అతను చేసిన తప్పు? సరే టీడీపీ విషయం ప్రక్కన పెడితే వైసీపీ విషయంలో ఆయన చేసిన తప్పు ఏంటి? మరి ఎందుకు ఆయన అంత దూరంగా పెట్టారు? సో అంటే ఇక్కడ కూడా యూజ్ అండ్ త్రో ఫార్ములా కింద ఏమైనా వాడారా అన్న సందేహం కలుగుతుంది. వల్లభనేని వంశీ పాపం మరి అది ఎటు నుంచి ఎట్లా తిరిగి వచ్చిందో తెలియదు, కానీ మొత్తానికి భలే దొరికిపోయాడు. బంగారంలాగా హ్యాపీగా టీడీపీలో ఉండి 2014లో ఎమ్మెల్యేకి గెలిచాడు కదా, 2019లో ఎదురుగాల్లో కూడా గెలిచాడు కదా. గెలిచిన తర్వాత ప్రశాంతంగా అలాగే పార్టీని అంటిపెట్టుకొని ఆ పార్టీకి విధేయుడిగా ఉంటే ఇవాళ వల్లభనేని వంశీ ఎలా ఉండేవాడు? చక్కగా మగమహారాజులాగా ఉండేవాడు. మీరు చూశారు కదా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన టైంలో ఎలా ఉన్నారు? చక్కగా కలర్ కూడా ఎంత బాగుండా నీట్గా చాలా గ్లామరస్గా ఉన్నాడు. అటువంటి వంశీ మరి కొడాలి నాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల మొత్తానికి పార్టీలోకి లాగేసుకున్నారు, వైసీపీలోకి. సరే వెళితే వెళ్ళారు. వెళ్ళినప్పుడు వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా ఉన్నట్లయితే కొంచెం హుందాగా ఉండేది. సరే ఏదో స్వార్థం కోసం అధికారం కోసమో అటు వెళ్ళారు, లేదు చెప్తారుగా స్టాండర్డ్ ఫార్ములా ఒకటి, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పార్టీ మారానంటే ఓకే ఫైన్, బాగుంది. ఎంతోమంది మారుతున్నారు, అంత పెద్ద లెక్క చేయరు. కానీ వల్లభనేని వంశీ చేసిన తప్పు ఘోరమైన తప్పు, మామూలు తప్పు కాదు. టీడీపీ క్యాడరు లైఫ్ లాంగ్ జీర్ణించుకోలేనటువంటి వ్యాఖ్యలు అవి. సో ఇక జీవితకాల శిక్ష ఆయనకు విధించినట్లుగానే అర్థం చేసుకోవాలి. సో ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ ఎప్పుడైతే ఆ రకంగా వైసీపీలోకి వెళ్ళటం ఒకెత్తు, కానీ అసెంబ్లీ వేదికగా దారుణమైన వ్యాఖ్యలు చేయటం ఇక పరాకాష్ఠకు చేరింది. ఆ ఫలితం మొన్న ఎన్నికల్లో ఓటమి, ఘోర ఓటమి. అసలు నేను పోటీ చేయనని వంశీ అన్నా కానీ లేదు అన్న నువ్వు పోటీ చేయని చెప్పేసి ఆయన అంటాం, దిగటం, చేతులు కాదు కాల్చుకుందాం, మొత్తం ఊళ్ళంతా కాల్చుకున్నారు ఇక మన పోటీతో. అయిపోయిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు వీళ్ళు మునిగారు, ఆ పార్టీ మునిగింది, ఆ జిల్లా మునిగింది, కొడాలి నానితో సహా అందరూ మునిగిపోయారు. మునిగిన తర్వాత ఏముంటుంది? కొడాలి నాని పైనే యాక్చువల్గా ఫస్ట్ యాక్షన్ ఉంటుంది ప్రభుత్వం రాగానే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ భావించారు. అపార్ట్ ఫ్రమ్ కొడాలి నాని, వల్లభనేని వంశీ మీద పడింది ఆ ఇంపాక్ట్. ఎంత దారుణం అంటే వల్లభనేని వంశీ ఇలా ఉంటాడా అని ప్రజలు షాక్ అయ్యేలాగా తయారయ్యాడు ఆ జైలు జీవితం అనిపించి వచ్చిన తర్వాత. ఒకరోజు 2 రోజులు కాదు, అప్రాక్సిమేట్లీ 6 నెలలు పైమాటే ఉన్నాడు ఆయన. సో అటువంటి ఆయన ఇక మొత్తం ఇదే అయిపోయింది. చివరికి మనిషి ఎండిపోయినట్టు తయారయ్యాడు. సరే అయితే అయ్యాడు, సరే అనుభవించాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత పార్టీ దగ్గరికి తీసుకొని మరలా యాక్టివ్ చేసుకుని అన్నారా అనుకుంటే లేనే లేదు. ఇప్పుడు కనపడతా ఉంది కదా పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన పరిస్థితి ఏ రకంగా తయారైంది అనే దానికి నిన్నటి ఘటనే నిదర్శనం. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి నాయకులు ఏ రకంగా కట్టుబడి ఉంటారు అనేది అంటే ప్రశ్నార్థకమే. మనం చూస్తూ ఉన్నాం కదా ఎంతోమంది నాయకుల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అనే తరహాలో ఉంది. ఇప్పుడు అంతెందుకు కారుమూరి నాగేశ్వరరావును కూడా ఇన్ఛార్జిగా తొలగించేశారట. సో అలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి మరి వాళ్ళు ఏమైనా సరే పరిశీలన చేసుకుంటున్నారా? అసలు మన కెరీర్ ఎలా ఉండేది, మనం ఎక్కడుండేవాళ్ళం, ఎలా ఉండేవాళ్ళం, ఎంతో హుందాగా గౌరవప్రదంగా ప్రజలందరూ కలవరించేలాగా ఉండవ మనం ఇవాళ ప్రజలు అసహ్యించుకునేలాగా ఎందుకు తయారయ్యాం
అనేది ఆత్మ పరిశీలన కనుక ప్రతి నాయకుడు చేసుకుని, ఎందుకంటే వీళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు అంత తేలిగ్గా రాజకీయాల నుంచి దూరంగా జరిగిపోతాం, రాజకీయ సన్యాసం తీసుకుందాం అనే పరిస్థితి ఏ ఒక్కరు కూడా అసలు రాజకీయాల్లో ఉన్నట్టదే అది. అదేమిటి అంటే అదొక వ్యసనం లాంటిది. ఒకసారి దిగేమో అంటే ఇక మనిషి భౌతికంగా దూరం అయిన దాకా లేదా భౌతికంగా లేనంత వరకు ఆ రాజకీయాన్ని మాత్రం అంటిపెట్టరు. ఎక్కడో అరుదుగా ఇక ప్రాణం సహకరించట్లేదు, బాగా వృద్ధాప్యం వచ్చింది అన్న తరుణంలో ఆ రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ ఈ రకంగా ప్రజల ద్వారా వ్యతిరేకతను మూటగట్టుకొని అసహించుకునేలాగా తయారు చేసుకొని అటు పార్టీకి ఏ పార్టీకి అయితే మనం కొమ్ము కాసామో ఆ పార్టీ చూస్తేనేమో అంటున్నట్టు ఉంటే, ఆ నాయకుడు కూడా అదే తరహాలో ఉంటే మరి వీళ్ళ వేదనకి ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోండి. అంటే తిన్న దాంట్లోనే ఇచ్చేసుకునేలాగా ఉంటుంది. సో ఆ రకంగా ఇవాళ వల్లభనేని వంశీని చూస్తుంటే ఎంత బాధేస్తుంది. అరే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు ఆయన పైన, ఒకసారి కూడా కాదు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి పరిస్థితే ఆ రకంగా ఉంటే, అసలు ఎమ్మెల్యే కూడా కాని వాళ్ళేమో ఆయన ప్రక్కన ఉంటే ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి వల్లభనేని వంశీ సైడ్ నుంచి ఆలోచిస్తే. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు మాత్రం టీడీపీ కేడర్కి ఇప్పటికీ మామూలుగా మండదు. సరే, నేను అనేది ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, దాని లిమిట్స్ ఏంటి, మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఎలా తయారవుతాం అనే దానికి మాత్రం బెస్ట్ ఎగ్జాంపుల్గా ఆయన కనబడుతూ ఉన్నారు. సో ఏ ఒక్కరైనా సరే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే కర్మ ఫలితం అంటారు చూసారు, ఇప్పుడు అందరికీ కర్మ ఫలితాలు వరుస పెట్టి తగులుతూనే ఉన్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది ఆ కర్మ ఫలితం. తెలుసుకుంటున్నారు. అబ్బో, మనం ఇప్పుడు మాట్లాడిన మాటలు ఒక్క 5 ఏళ్ళు గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయిపోయాయి, కానీ 19 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకులు చేసిన వ్యాఖ్యలకు ప్రతిఫలంగా మామూలుగా రాల. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు, కానీ ఏ రకంగా ఇటువంటి వ్యక్తిత్వ హననాలు దూషణలు చేయలే. సో వాళ్ళకేం కర్మ ఫలితం లేదు. కానీ ఈ 19-24 మధ్యలో చేసిన దానికి మాత్రం కర్మ ఫలితం గట్టిగా అనుభవిస్తున్నారు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఈ రకంగా ఇక్కడ ఎప్పుడో కింగులాగా ఉండే వల్లభనేని వంశీ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా తయారైపోవడం. కనీసం ఇక ఆయన ఏం వేసుకుంటానో రంగు అనే ధోరణిలో వాటిని కూడా వదిలేసినట్టుగా చూడొచ్చు. సో నిజంగా ఎవరైనా సరే ఏదైనా కార్యక్రమాలకు కూడా ఇప్పుడు పిలవాలి అంటే ఆలోచిస్తున్నాం, వంశీని పిలవాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. గన్నవరానికి సంబంధించిన వాళ్ళే నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు కదా, వాళ్ళే చెబుతున్నారు ఈ రకంగా ఉందండి వంశీ పరిస్థితి అని చెప్పేసి. సో అది ఎవరు తెచ్చుకున్నారు? స్వయంకృతాపరాధం కాదంటారా? 100% స్వయంకృతాపరాధమే. కాకపోతే ఆ పార్టీలోకి వెళ్ళటానికి కొడాలి నాని గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను మినిస్టర్గా ఉన్నాను, నీకెందుకు నువ్వు రా, నీకు ఏది కావాలంటే అది నేను చూసుకుంటే జగన్తో నేను మాట్లాడతాను అది ఇది అని చెప్పేసి మొత్తానికి చేసేసి ఉండే. ఎందుకంటే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. కానీ గుర్తుంచుకోండి, ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాలకు వచ్చేసరికి వాళ్ళకున్నంత స్వార్థం ఆటోమేటిక్గా తోడబుట్టిన చెల్లెళ్ళైనా కన్న కొడుకుల పైన అయినా కొన్ని ఉండదు. రాజకీయం అంటే రాజకీయం అంతే, తాను తన కెరీర్ అంతే చూసుకుంటారు. కానీ తోడబుట్టిన చెల్లెలకి కన్న బిడ్డలకే అటువంటి ప్రాధాన్యత ఇవ్వనప్పుడు ఫ్రెండ్స్కి ఏమాత్రం ప్రాధాన్యత ఇస్తారు రాజకీయాల్లో? ఆ లాజిక్ మిస్ అయిపోయాడు వల్లభనేని వంశీ. లేదు మన ఇద్దరం బాగానే ఉన్నాం కదా, సరే నేను ఈ పార్టీలో ఉంటాను, నువ్వు ఆ పార్టీలో ఉండు, ఏదైనా అవసరం అయితే పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటామని అనేవాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు ఆ రకంగా చేయొచ్చు, కానీ చేయకుండా ఏదో 30 years ఇండస్ట్రీ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఊహించేసుకుని 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటామనే ఉద్దేశంతో ఆ భ్రమాలోకంలోకి వీళ్ళు కూడా వెళ్ళిపోయి ఆ రకంగా వ్యవహరించడం, చివరికి అదేంటి అంటే లైక్ ఛార్జెస్ రిపిల్ ఇచ్చేదరు అనేలాగా ఫిజిక్స్లో ఉంటుంది. ఈ సేమ్ కమ్యూనిటీ వాళ్ళ ద్వారా తిట్టించడం అనమాట. అటు కొడాలి నాని వస్తే వల్లభనేని వంశీనేమో వీళ్ళిద్దరిని లోకేష్ గారి మీదకి, చంద్రబాబు నాయుడు గారి మీదకి, వాళ్ళని ఆ పేరు నానిని, ఆ గుడివాడ అమర్నాథ్ని, ఆ అంబటి రాంబాబుని, వీళ్ళని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి పైన అటాకింగ్లు. సో చివరికి ఏమైంది, అటాక్ చేసిన అందరూ కూడా ఒక్కరు కూడా అసెంబ్లీలో లేకుండా పోయారు. మరి దీని కర్మ ఫలితం ఎందుకు అలా వచ్చిందంటే దీనికి ఎంకరేజ్మెంట్ ఇచ్చింది ఎవరు? వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్మెంట్ ఇచ్చారని చెప్పేసి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు ఆయన ఎక్కడ కూడా ఖండించాల, ఏ నాయకుడిని కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారు. పైగా బ్రహ్మాండంగా మాట్లాడేవని చెప్పేసి అభినందించే జోగి రమేష్ని చూసాం కదా మనం కళ్ళ ముందే. సో ఆ రకమైన పరిస్థితి. సో మొత్తానికి వల్లభనేని వంశీ అయితే మాత్రం ఆ రకంగా దారుణమైన స్థితిలో ఉన్నారు అని చెప్పేసి నిన్న విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.